బైబిల్ పఠనం. గత వారము గలతీయులకు రాసిన పత్రికను గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రికను గురించి నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త పరిశుద్ధుడైన పౌలు. కాలము క్రీస్తు శకం 60 నుండి 61 వరకు. ముఖ్యాంశము సజీవుడైన క్రీస్తు శరీరము. అధ్యాయములు 6, వచనములు 155. ముఖ్య వచనములు 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు, 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఇది రోమా చెర నుండి తాను స్థాపించిన ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన పరమోత్తమ పత్రిక. పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఇది అతి పరిశుద్ధ స్థలమును పోలిన పత్రికని వర్ణించెదరు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో 3వ ఆకాశంలోనికి వెళ్లి కనుగొన్న విషయాలను గురించి తెలియచేసి ఉన్నాడు. తాను అక్కడ ప్రభువును నమ్మిన విశ్వాసుల యొక్క స్వాస్థ్యమును కన్నులారా చూచి ఉన్నాడు. సంఘము యొక్క ఈ గొప్ప మహిదైశ్వర్యమును గురించిన మర్మము యుగముల వరకు దాచబడి పౌలు ద్వారా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. తండ్రి అయిన దేవుడు సంఘమును సంకల్పించెను, అది నెరవేరుటకు క్రీస్తు శ్రమపడెను, ఆ సంఘమునందే క్రీస్తు అత్యధికముగా మహిమపరచబడను. సంఘమంటే ఒక గుంపు కాదు, అది క్రీస్తు యొక్క సజీవమైన శరీరమే అన్న విషయాన్ని ఈ గ్రంథంలో చూస్తున్నాం. అందులో దేవుని పరిశుద్ధాత్మ నివసించును, సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘ సత్యమునకు ఎఫెసీ పత్రిక గుండె వంటిది అన్న విషయాలు ఈ పత్రికలో విశదీకరించబడ్డాయి. ఇశ్రాయేలీయులు భూ సంబంధమైన దీవెనలకు మాత్రమే పాత్రులు, అయితే క్రైస్తవులు పరసంబంధమైన ప్రతి దీవెనకు పాత్రులే అన్న విషయం ఈ పత్రికలో చూస్తున్నాం. మనం క్రీస్తునందు ఆశీర్వదించబడ్డామని 1వ అధ్యాయం 3వ వచనములోను, మనము క్రీస్తునందు ఏర్పరచబడ్డామని 1వ అధ్యాయం 6వ వచనములోను, మనము క్రీస్తునందు కుమారులుగా దత్తత చేసుకునబడితిమని 1వ అధ్యాయం 5వ వచనములోను, మనం క్రీస్తునందు విమోచించబడితిమని క్షమించబడితిమని 1వ అధ్యాయం 7వ వచనములోను, మనము క్రీస్తునందు మహిమపరచబడితిమని 1వ అధ్యాయం 12వ వచనములోను, మనము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆత్మచేత ముద్రించబడితిమని 1వ అధ్యాయం 13వ వచనములోను, మనము క్రీస్తునందు బ్రతికించబడితిమని 2వ అధ్యాయం 5వ వచనములోను, మనము క్రీస్తునందు లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టబడితిమని 2వ అధ్యాయం 7వ వచనంలోను మనం చూస్తున్నాం. ఇంతటి ఐశ్వర్యవంతులైన క్రైస్తవులు ఎందుకు భిక్షగాండ్రుల వలె ఉండవలెను? సంఘమును గురించిన సత్యమును ఎరుగకుండుట వల్లనే గదా. ఎఫెసీయులకు రాసిన పత్రికను ఇలా విభజించవచ్చు. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు క్రీస్తులో విశ్వాసి నిలిచి ఉండుట, 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు క్రీస్తులో విశ్వాసి అనుదినము జీవించుట. దేవుని కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా చచ్చిన కుక్క వంటి వారమైన మనకు సంక్రమించినటువంటి ఈ సకల ఆశీర్వాదాలను గుర్తించి పరలోకపు ఆశీర్వాద ఐశ్వర్యములకు తగినట్లుగా ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయుచు దేవుని జ్ఞానమందు వర్ధిల్లుతూ సంపూర్ణ మగుచు సకలైశ్వర్యములతో వర్ధిల్లుదుముగాక. యేసుక్రీస్తునందు ఎంత గొప్ప భాగ్యం మనకి ఇవ్వబడిందో గుర్తించి ఇహమందు పరమందు పొందబో బహుమానాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయనకిష్టులుగా జీవిద్దాం.